మండల కార్యవర్గానికి అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులకు నియోజకవర్గ ప్రెసిడెంట్ గారు అబ్రాహం గారికి మరి మండల స్థాయి ప్రెసిడెంట్ వర్ణ గారు మరియు ఇమ్మానియల్ గారు వీరిద్దరు కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మేము అడిగినప్పుడు ఎవరు కూడా ముందుకు రానప్పుడు తమ్ముడు ఇస్సాక్ గారు ఇది రెండవసారి వారి మధ్యలో ఏర్పాటు చేయడం. మొదటిసారి నియోజకవర్గ మీటింగ్ ఏర్పాటు చేశారు. మండల కమిటీ మీటింగ్ కూడా మరి రెండవసారి వారు మరి ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినందుకు మరి ప్రత్యేకంగా వారిని నేను అభినందిస్తున్నాను. ఎఫ్ఎఫ్సి మరి టీం అన్ని టీముల తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి అక్కగారు క్రీస్తువాణి గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ఇక్కడ చూస్తే ఎంతమంది ఉన్నారంటే లెక్క పెడితే 10 మంది కూడా లేరు. మొత్తం కదా 10 మంది ఉన్నారు. ఇంకా వస్తున్నామని చెప్తున్నాడు ఉన్నారు. ఏది వేరే కార్యక్రమాలు చూసుకొని హ్యాపీగా వస్తారు. కాబట్టి ఒక్క మీటింగ్ వెళ్ళడమే గొప్ప విషయం. అటో ఇటో ఏదో ఒక మీటింగ్ వెళ్తే పూర్తిగా మొదటి నుంచి ఎవరు దాకా ఉంటే మంచిది. అక్కడ సగం అక్కడ కాలు ఇక్కడ కాలు ఇస్తే ఎటు కాకుండా బాగుంది. కాబట్టి దయచేసి అక్కడ కలితే ఇక్కడ కలితే అక్కడ ఆ మీటింగ్కి న్యాయం చేయలేము, ఇక్కడ ఈ మీటింగ్కి న్యాయం చేయలేము. దయచేసి అలా ఎప్పుడు చేయదు. చివరిలో వచ్చి లాస్ట్లో మీటింగ్ అయిపోయేటట్టు కూడా వస్తాం ఆమె అన్నారు. కాబట్టి సేవకులు మనం ఇతరులకు మాదిరికరంగా ఉండాలి, కానీ మనం చూసి ఇతరులు నవ్వుకునేటట్టుగా తయారైపోయింది ఈరోజు పరిస్థితి. సేవకులను చూసి ఎవరు కూడా హర్షించట్లా. ముందు మనమే సరి చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. విశ్వాసులకు చెప్పే ముందు సరి చేసుకోవాల్సినవి మనమే చాలా విషయాలు మనం వెనకబడిపోయి ఉన్నాం. కాబట్టి దయచేసి గమనించాలి. ఈరోజు ఈ కైకలూరు మండల కార్యవర్గ మీటింగ్ రెండో మీటింగ్. మొట్టమొదటి మీటింగు మరి పోయినసారి కైకలూరు మండల అధ్యక్షులైనటువంటి ఇమ్మానియల్ గారి చర్చలో జరిగింది. అక్కడ కూడా మరి దగ్గర 15 మంది వచ్చి ఉంటారండి ఆ రోజు. ఇది రెండో మీటింగ్. మరి మూడో మీటింగ్కి ఇంకా పెరగాలి జనం. ఈ మీటింగ్ మొట్టమొదటి మీటింగ్ ఏర్పాటు చేయడానికి ఎంతకాలం పట్టిందో తెలుసా మీకు? సంవత్సరం పైన పట్టింది. కాబట్టి మేము ఎంత ప్రయాసపడుతున్నా దాని ప్రతిఫలం ఉండట్లేదు. దయచేసి గమనించండి. కార్యవర్గం సహకరిస్తేనే సంస్థ ముందుకి వెళ్ళగలుగుతుంది. మీ అందరి సహకారం ఉంటేనే ఎఫ్ఎఫ్సి సజావుగా ముందుకు నడపగలుగుతాము. పైన నాయకుడు ఒక్కడి వల్ల ఏమీ కాదు. ఎన్నున్న సభ్యులు, ప్రతి సభ్యులు సాధారణ సభ్యుడి నుంచి పైన పేట పుట్టగారు దాకా అందరూ సహకరించాలి. అందరూ ఎక్కిస్తేనే సంస్థ సజావుగా ముందుకు పెడుతుంది, అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇది మర్చిపోవద్దు. నాదే ఉండలే, నేను కార్యవర్గ సభ్యుడినే కాదు, ఈసీ మెంబర్నే కదా, నేను అనకపోతే ఏమవుతుంది అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ ముఖ్యమే. మీకు ఈసీ మెంబర్గా ఇందులో స్థానం కల్పించబడిందంటే దాని గుర్తింపు ఉంది. ఊరికి ఈసీ మెంబర్ ఇవ్వడం మీకు. కొంతమంది సాధారణ సభ్యత్వం ఇచ్చారు, కమిటీలో సభ్యత్వం ఇవ్వరు. ఈసీ మెంబర్ అంటే మీరు కమిటీలో ఉన్నారు, కార్యవర్గంలో ఉన్నారు. ఇది గమనించండి. సేవకుల విషయంలో చాలా ప్రణాళికలు వచ్చే రాబోయే దినాల్లో వారి కొరకు ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు చేయాలన్న తలంపు ఆలోచనతో జాతీయ అధ్యక్షులు పెట్టుకుంటారు ఉన్నారు. వారి ద్వారా మరి రాబోయే సేవకులకు ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. సేవకుల
సమస్యల విషయంలో కావచ్చు, సపోర్ట్ విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టిలో ఉన్నాయి. దాని మీద కసరత్తు జరుగుతుంది. నెలవారీ మీటింగ్కి మీరు సరిగ్గా రాకపోతే రేపు ఏదైనా చేయాలన్నా కూడా చేయడానికి అవకాశము ఉండదు. క్రమం తప్పకుండా ఎవరు వస్తున్నారో, ఖచ్చితంగా ఎవరు సహకరిస్తున్నారో, ఎవరు హాజరవుతున్నారో ఇవన్నీ కూడా అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతిసారి సంతకాలు పెడుతున్నారు. ఇవన్నీ ఊరికే మేము రాయించుకోవట్లేదు. మీ సంతకాలు పెట్టించుకుంటున్నారంటే మీరు హాజరైనట్టుగా అటెండెన్స్. కాబట్టి ఎవరెవరు ఏ మీటింగ్ వచ్చారో, ఏ మీటింగ్ రాలేదంతా రికార్డు ఉంటుంది. వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నాం అనుకోవద్దు. దానిని బట్టే రేపు ఎఫ్ఎంసీ ద్వారా మీకు ఏదైనా చేయాలన్నా ఆ రికార్డుని బట్టి జరుగుతుంది. కాబట్టి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని పాటించడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా సమయం. నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నాను, సమయం విషయంలో ఇంకా మనం సరి చేయబడాలి. సేవకులే సమయానికి రాకపోతే విశ్వాసం ఏం మాదిరి మనం చూపిస్తున్నాము. సంఘానికి టైంకి రాకపోతే మనం పెద్ద క్లాస్ తీస్తాం. విశ్వాసం 5 నిమిషాలు లేట్ అయితే ఊరుకోం. దేవుని సన్నిధికి కరెక్ట్గా సమయానికి రావాలి అని గర్తిస్తాం. అది సేవకులు సమావేశానికి సేవకులు రావాలా వద్దా? రావాలిగా. అక్కడ విశ్వాసంతో ఇక్కడ సేవకులంతే. మనం కూడా క్రమాన్ని పాటించాలి. సేవకులు మాదిరిగా ఉండాలి విశ్వాసం. కాబట్టి దేవుని వాక్యాన్ని ఒక వాక్యం చదువుకొని వాక్యం ద్వారా కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం నుంచి 9వ వచనం వరకు. అప్పుడు యెహోవా 5 నుంచి నీవు బ్రతుకుదినములంటాను. యెహోషువ 1 మొదటి అధ్యాయం 5వ వచనం. ఏ మనుషులను ఎదుట నిలవలేకపోయినను నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశము నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దానిని ధ్యానించిన నీ మార్గమును వర్ధిల్ల చేసి చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞయించి ఉన్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండి దిగులు పడకము చడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఆమేన్. చాలా యెహోషువ మోషే తర్వాత ఎన్నుకోబడిన నాయకుడు. దేవుడి చేత ఎన్నుకోబడిన నాయకుడు, మనుషుల చేత కాదు. యెహోషువని కూడా మోషేని ఎలాగైతే దేవుడు ఎన్నుకున్నాడో, మోషే తర్వాత నాయకుడిగా యెహోషువను దేవుడు ప్రత్యేకపరుచుకొని ఇశ్రాయేలీయుల మీద నాయకుడిగా యెహోషువను నియమించినట్టుగా మనం చూస్తున్నాం. నాయకత్వం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే
ఇక్కడ వీరు నాయకులుగా ఉన్నారు. ఎఫ్ఎఫ్సీలు కూడా మనం చూసేది నాయకత్వం ఉంటుంది. మీరందరూ కూడా నాయకులే. ఈసీ మెంబర్ కూడా ఎఫ్ఎఫ్సి నాయకులే. పేరుపట్ట గారు ఒక్కడే నాయకులు కాదు. కమిటీలో ఉన్న వాళ్ళందరూ నాయకులే. ఎఫ్ఎఫ్సీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నాయకులే. కాబట్టి అందరూ నాయకులే. కాబట్టి కోత అందరూ ఒకటే. ఇచ్చిన పదవుల్లో తేడా ఉండొచ్చు, కానీ మొత్తంగా చూసుకుంటే అందరూ నాయకుల కిందకే వస్తారు. కాబట్టి యెహోషువకు దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. మోషేకి తోడైనట్టు నీకును నేను తోడై ఉండేదను. ఇంకొక మాట దేవుడు చెప్తుంది ఏంటంటే, నేను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. ఇదొక వాగ్దానం ఇస్తున్నాడు. అలాగే ఇంకొక మాట కూడా యెహోషువ విషయంలో దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నీ బ్రతుకు దినములన్నిటిని ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకై ఉండును. ఇది చాలా ప్రాముఖ్యమైన వాగ్దానం. నీ బ్రతుకు దినములన్నిటను నీ ఎదుట ఎవరును నిలవజాలడు. ఎవరి బలం అది? దేవుని బలం, దేవుని శక్తి. యెహోషువ బలం కాదు, యెహోవా శక్తి కానే కాదు. మోషేని ఏ విధంగా నడిపించాడో మరి యెహోషువను కూడా దేవుడు అలా నడిపించడానికి ఏర్పాటు చేసుకున్న నాయకుడు యెహోషువ. ధైర్యము కలిగి ఉండము, నిబ్బరము కలిగి ఉండము, ధైర్యముగా ముందుకు సాగిపోమంటున్నాడు. నీ మార్గమంతా, నీవు నడుచు మార్గమంతటిలో కూడా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. ఇన్ని గొప్ప వాగ్దానాలు యెహోషువకి ఎప్పుడైతే నాయకత్వం అప్పచెప్పబడిందో దేవుడి వాగ్దానాలు ఇచ్చి అతని బాధ్యత అప్పచెప్పాడు. నాయకత్వం అప్పచెప్పిన తర్వాత కదా, నాయకత్వం తీసుకునే ముందే దేవుడి వాగ్దానాలు ఇచ్చి అతని నాయకత్వం అప్పచెప్పాడు. మరి యెహోషువ కొలిచే దేవుడు, మనం కొలిచే దేవుడు ఒకటేనా? ఒకటే. యెహోషువ పూజించే దేవుడు, మనం పూజించే దేవుడు ఒకటే దేవుడు. ఆయనే సర్వ సృష్టికర్త అయిన దేవుడు. మరి యెహోవా అనొచ్చు, యేసు ప్రభువు అనొచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు అనొచ్చు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అని పిలువబడ్డాడు. ఏక దేవుడు. దైవత్వంలో ఒక్కరు కాదు, వ్యక్తిత్వంలో ముగ్గురు. ఈ మరణం చాలా మందికి అర్థం కాదు. తత్వం గురించి చాలా అపోహలు ఉన్నాయి, చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. కొంతమందికి అసలు ఎప్పుడు అర్థం కాదు. ఆ జీవితకాలం కూడా అర్థం కాకపోవచ్చు. అంత గొప్ప మరణం దాగి ఉంది దానిలో. కాబట్టి దేవుడు యెహోషువకి ఇచ్చిన వాగ్దానము మనకు కూడా ఇవ్వగలిగిన శక్తిమంతుడే. అవునా కాదు? ప్రతి నరుడికి వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు ఆయన. వాగ్దానం ఇచ్చేవాడు నమ్మదగిన వాడు, మాట మీద నిలబడేవాడు దేవుడు. మాట ఇచ్చి తప్పేవాడు కాదు దేవుడు. నేను మాట తప్పొచ్చేమో కానీ, లేదా వేరే నాయకులు ఎవరన్నా మాట తప్పొచ్చేమో కానీ, దేవుడు మాట తప్పే దేవుడు. మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కానీ ఎప్పుడు నెరవేరుస్తాడు? మనం ఏమనుకుంటామంటే వాగ్దానం ఇవ్వగానే జరిగిపోవాలి, ఇప్పుడే ఇమ్మీడియట్గా అయిపోవాలి, ఇన్స్టెంట్గా ఉన్న ఫలానా వాగ్దానం నెరవేర్చబడాలి అని మన ఆలోచన. అందుకే నా ఆలోచనలు మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, నా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు. ఎందుకంటే ఆయన తలంపులతో మన తలంపులు ఎప్పటికీ మ్యాచ్ అవ్వవు ఎంతకాలమైనా. ఎందుకంటే సమస్తం ఎరిగిన దేవుడు, సమస్తం సృష్టించిన సర్వజ్ఞాని ఆయన. ఆయన ప్రణాళికలు, ఆయన పద్ధతులు, ఆయన నియమాలు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి దేవుడు సరైన సమయంలో, సరైన టైంలో ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎక్కడ ఏ స్థితిలో పెట్టాలో, ఏ స్థాయిలో పెట్టాలో నిర్ణయించేది దేవుడే.
మరి ఈరోజు అనుకోవచ్చు మీరు, ఈరోజు మరి గత ప్రభుత్వం పోయి ఈ ప్రభుత్వం వస్తుందని ఎవరు అనుకోరు. చాలా మంది చాలా విధాలుగా ఆలోచించారు. కానీ అధికారం ఇచ్చేది ఎవరు? దేవుడు. ఎందుకు ఇచ్చాడు ఆయన తెలుసు, దేవుడు తెలుసు, మనకు తెలియదు. అలాగే మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరలా వచ్చింది మూడవసారి. ఎందుకు అలాంటి ప్రభుత్వాన్ని దేవుడు అధికారం ఇస్తున్నాడు? ఇవన్నీ ముందే చెప్పాడు దేవుడు బైబిల్. ఎలాంటి పరిస్థితులు వస్తాయి, వ్యతిరేకలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇవన్నీ దాటుకునే వెళ్ళాలన్నమాట. వీటన్నిటిని ఎదుర్కొనే వెళ్ళాలి. వీటిని ఎదుర్కోకుండా మనం సాధించేది ఏమీ లేదు. అది ఎఫ్ఎఫ్సీ కావచ్చు, ఏఐసిసి కావచ్చు, ఇంకే సంస్థ అయినా కావచ్చు. మనం సేవకుల పక్షాన నిలబడి పోరాడుతున్నాం. సేవకుల యొక్క హక్కుల కోసం, సేవకుల యొక్క పరిరక్షణ కోసం పాటుపడే సంస్థగా ఇందులో మనం భాగస్థులంగా పాల్గొంటున్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ధైర్యాన్ని వీడకూడదు. యెహోషువకి దేవుడు ఇచ్చిన వాగ్దానం మనకు కూడా ఇస్తాడు దేవుడు. చేయవలసింది ఏంటంటే, రెండు ప్రధానమైన బలమైన ఆయుధాలు దేవుడు క్రైస్తవ సమాజానికి ఇచ్చాడు. ఒకటి దేవుని వాక్యము, రెండవది ప్రార్థన. ఈ రెండు సరిగ్గా చేస్తే ఎలాంటి యుద్ధమైనా గెలవచ్చు. యుద్ధము యెహోవానే మన పక్షాన, ఆయన యుద్ధము చేస్తాడు. మనమేం చేయగల, ఏం చేయాలి? వాక్యం ద్వారా బలపడాలి, ప్రార్థన ద్వారా బలపడి జయాన్ని పొందాలి. ఈ రెండు క్రమం తప్పకుండా చేస్తే దేవుడు ఏ విధంగా అయితే మన నుంచి ఆశిస్తున్నాడో ఆ విధంగా కనుక మనం వాక్య విషయంలో, ప్రార్థన విషయంలో చేయగలిగితే ఖచ్చితంగా ఎలాంటి సమస్య నుంచి అయినా, ఎలాంటి ఇబ్బంది నుంచి అయినా బయటికి రాగలం. దేవుడు తప్పించగలడు. గతంలో మరి ఇశ్రాయేల్ జనాంగానికి ప్రాణహాని కలగజేయడానికి చూసినప్పుడు, ఎస్తేర్ రాణిగా ఉన్నప్పుడు వారి రాజ్యంలో కూడా ఎలాగే రాజముద్ర వేసిన ఆ పత్రం ఇశ్రాయేలును నాశనం చేయాలి, యూదులను నాశనం చేయాలి అని ఆగ్రహించినప్పుడు మరి వారు దేవునికి భయపడి దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ భయంకరమైన విపత్తు నుంచి దేవుడు కాపాడాడు. అదే వస్తాయి, మనకు కూడా వస్తాయి శ్రమలు. కానీ సేవకులకు ఉన్న లోపం ఏంటంటే, ఈ రెండు మనం ఉపయోగిస్తాం సరిగ్గా. దేవుని వాక్యము, ప్రార్థన మనం ఉపయోగించాల్సిన రీతిలో ఉపయోగిస్తాం. సద్వినియోగం చేసుకోవట్లా. దేవుడు ఇచ్చిందని చాలా శక్తివంతమైన ఆయుధాలు ఇచ్చాడు. ఎవరి చేతిలో లేనటువంటి గొప్ప ఆయుధాలు దేవుడు మనకి ఇచ్చాడు. కానీ మరి అమెరికా లేకపోతే యూరోప్ దేశాలు, రష్యా దేశం దగ్గర ఉన్న అనుభవముల కంటే శక్తివంతమైన ఆయుధాలు మన చేతిలో ఉన్నాయి. అవి ప్రయోగించడం కష్టమేమో, కానీ ఇవి ప్రయోగించడం చాలా సులువు, చాలా తేలిక. అయినా ఉపయోగించుకోవట్లేము, అయినా పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. అవి కనుక సరిగా ప్రయోగిస్తే ఎలాంటి యుద్ధమైనా గెలుస్తాం. చేయడం కాదు, యుద్ధం చేయడం లేదు, గెలవడం లేదు. యుద్ధం అందరూ చేస్తారు, కానీ గెలిపి ఒకళ్ళే గెలుస్తారు, విజయం ఒకళ్ళకే దక్కుతుంది. కాబట్టి మన పక్షాన మన దేవుడు యుద్ధం చేసేవాడికి ఉన్నాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ఆయన మన పక్షాన్ని యుద్ధం చేసినప్పుడు మన శత్రువు మన ముందు నిలబడ్డాడు. శత్రువుల మీద విజయము పొందుకోగలుగుతాం. మరి నాకు అబ్రాహం గారు ఒక సర్క్యులర్ అందరికీ పంపించారు. సర్క్యులర్ పంపించారు చర్చిల గురించి. పశ్చిమ గోదావరి జిల్లాలో వచ్చిన సర్క్యులర్
కానీ 26 జిల్లాల గురించి రాయబడింది దాంట్లో. ఈ ఒత్తిడి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు ఈ ఒత్తిడి ప్రభుత్వానికి? క్రైస్తవత్వం మీద వ్యతిరేకత ఉన్నారు, క్రైస్తవత్వాన్ని మరి ద్వేషించేవారు. అంటే మన దగ్గర లేవు ఆయుధాలు, మన దగ్గర ఉన్నాయి. మనం ఏంటంటే క్రైస్తవులు కాబట్టి ఆలోచిస్తాం. తీయాల్సిన టైంలో ఆయన ఇవ్వాలి తప్పదు. ఒకసారి ఇలాగే చర్చల ఇన్ఫర్మేషన్ ఇవ్వమని మన లక్ష్మీపురం మన ఎఫ్ఎఫ్సీలో ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు. కందిని మండలం ఎఫ్ఎఫ్సీ కాబట్టి అమర్నాథ్ భాష ఆయన చర్చి డీటెయిల్స్ కావాలని ప్రభుత్వాలు ఇచ్చినప్పుడు వాలంటీర్స్ ఉన్నారు కాబట్టి ఆయన వచ్చారు. గత ప్రభుత్వం కావాలన్నప్పుడు చర్చ్ డీటెయిల్స్ అంటే చాలా డీటెయిల్స్ అడిగారు. పర్సనల్ డీటెయిల్స్ కూడా, వ్యక్తిగత విషయాలు కూడా జోడించి వాళ్ళకు ఒక సర్క్యులర్ రిలీజ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని ఒత్తిడి తీసుకొస్తుంది. అప్పుడు నేను ప్రకాష్ గారు వెళ్ళి అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఏంటని అక్కడున్న ఎవరైతే ఇన్ఫర్మేషన్ కావాలని అడిగిన విఆర్ఓ ఉన్నాడు, ఆయన అడిగితే ఆయన విషయం చెప్పాడు. అయ్యా మరి ఒక వ్యక్తి క్రైస్తవ మందిరాల గురించి సమాచారం కావాలని సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాడు. వెంటమిల్లి మండలంలో సమాచార హక్కు చట్టం కింద ఒక అర్జీ పెట్టుకున్నారు. చర్చి డీటెయిల్స్ అన్నీ కావాలి, ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఎన్ని చర్చిలు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి, చర్చిలు స్థలాలు సొంతమేనా లేకపోతే ఏంటి మార్జిన్లో ఉన్నాయా, లేకపోతే పంచాయతీ స్థలాలా, ప్రభుత్వ స్థలాలా, ఎంత సమాచారం, చర్చికి ఎంతమంది వస్తున్నారు, వాళ్ళు ఎవరు, వాళ్ళ వివరాలు, వాళ్ళ అడ్రస్తో సహా అడిగినప్పుడు మేమైతే మాట్లాడాం. అధికారులు అయ్యే మరి ఇలాగా పలానోళ్ళు చూపించాడు. ఆయన సమాచార హక్కు చట్టం కింద అప్లికేషన్ చూపించాడు. ఎవరైతే అప్లై చేసుకున్నాడో ఆయన పేరు మీరు అన్నీ ఉన్నాయి దానిలో. ఖచ్చితంగా అతను క్రైస్తవానికి వ్యతిరేకమైన వ్యక్తి. వెళ్ళినప్పుడు మేము ఆయనతో మాట్లాడాం. ఇదే విషయం మరి మేము కూడా అప్లికేషన్ పెడతామంటే మేము కూడా సమాచార హక్కు చట్టం ఉపయోగించుకుంటాం, మాకు కూడా ఉంది కదా హక్కు. ఒకసారి ఆలోచించండి, మేము కూడా అలాంటి సమాచార హక్కు చట్టం కింద ఫలానా మందిరాలు కానీ ఇతర మతాలకు సంబంధించిన ప్రార్థనా స్థలాల గురించి మేము కూడా ఒక అర్జీ ఇస్తుంది. మరి వాటికి కూడా సేమ్ రూల్స్ కదా, మరి మాకు కూడా సమాచారం మీరు ఇవ్వాల్సి వస్తుంది. మరి ఇవ్వమంటారా? ఆలోచించుకోండి. అప్పుడు ఎవరు న్యాయం చేయగలుగుతారు? రెండు పక్కల ఇవ్వాలి. అప్పుడేమవుతుంది, సమస్య పెద్దదైపోయింది. ఇవన్నీ మాకు తెలిసే మేము మౌనంగా ఉన్నామండి, అనవసరంగా మా జోలికి రావద్దు, ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది, జాతీయ స్థాయిలో పెద్ద సమస్య అయిపోతుంది